కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాకినాడ తిరుమల థియేటర్లో అభిమానులు హంగామా చేశారు. సినిమా అదిరిపోయిందని, చిరు డాన్స్ కామెడీ టైమింగ్ సూపర్ అంటున్నారు. వింటేజ్ చిరుని మరోసారి చూసామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం కాకినాడ తిరుమల థియేటర్లో ఉన్నాం. మనశంకర వరప్రసాద్ సినిమా చాలా వరకు అంటే అభిమానులు అందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా ఉన్నదండి? ఫస్ట్ హాఫ్ చాలా అదిరిపోయింది. ఎప్పుడు కూడా చిరంజీవి గారిని అలా చూడలేదు. సూపర్ అని 70 ఇయర్స్ వచ్చినా కూడా అలా ఉన్నారండి. ఆయన గ్యాంగ్గా ఉన్నారంటే యాక్చువల్గా డైరెక్ట్ గొప్పతనం. ఆయన గ్యామర్ రహస్యం కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ 2 సాంగ్లు చాలా బాగుందండి. అక్కడ బోర్ కొట్టలేదు సినిమా, ఇంట్రెస్ట్గా ఉంది సినిమా. మరి సెకండ్ హాఫ్ వెయిట్ చేద్దాం. సినిమా అయితే ఓకే, ఇంట్రెస్ట్గా ఉంది. ఎలా ఉందండి? సూపర్ అన్న సినిమా చాలా బాగుంది. చాలా ఇంటర్వ్యూలు కూడా సూపర్ బాగా చేశారు. చిరంజీవి గారిని ఒక 70 సంవత్సరాల టైంలో అంటే ఆ విధంగా చూడడం మీకు సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా. సినిమా ఇట్టు ఇంకెలాంటి సినిమా మళ్ళీ రాదంటే రాకూడదు కూడా. బంపర్ ఇట్టు బాస్ని ఎలా చూడాలి అలా చూస్తాం. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. చిరంజీవి గారు ఎలా ఉన్నది? యాక్షన్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం అనుకుందాం సూపర్ అంటే ఈ వయసులో అంటే చిరంజీవి గారు డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ఈ సినిమా అంతా సూపర్. అయితే సార్ ఎలా ఉంది సార్? బాగుందండి సినిమా. ఫస్ట్ హాఫ్ కామెడీగా చాలా బాగుంది. సంక్రాంతికి ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది. అన్నా బాస్ ఇస్ బ్యాక్ అన్నా, మళ్ళీ మా గ్యాంగ్ లీడర్ చూస్తున్నాం. సూపర్, చాలా ఇంకా బాగుంది బాయ్, బాగుంది, సూపర్ ఉంది. వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు ఉంది. అంటే చిరంజీవి గారిని 70లోను 80లోను ఎలా చూసారో ఆ విధంగా చూసారు. పాత చిరంజీవి గారిలో ఉన్నాడు, చాలా బాగుంది. యంగ్గా ఉన్నాడు బాగా. సూపర్గా ఉంది సినిమా. ఫుల్ కామెడీ, చాలా బాగుంది. బాగా చూశాడు చిరంజీవి గారు, మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. మంచి సినిమా, సూపర్. ప్రతి ఫ్రేమ్ ప్రతి బిట్ అదిరిపోయింది సార్. సూపర్. మెగాస్టార్ ఇస్ బ్యాక్. సూపర్ బాగుందండి, చాలా బాగుంది, చాలా హైలైట్, చాలా బాగా తీశాడు. మనం ఇంకా చూద్దాం. అయితే ఇక్కడ సినిమా ఎలా ఉంది సార్? సినిమా బాగుందండి. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? కుర్రోడా 70 ఏళ్ళ ముసలోడా, చిరంజీవి అంటే మామూలుగా లేదు. అంటే ఒకప్పుడు చిరంజీవిని చూసినట్టుంది. అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా సరే కానీ అంటే అప్పట్లో అంటే 70-80లో ఉన్న సినిమా ఎప్పుడైనా మెగాస్టారే. చాలా బాగుంది షో. ఐఎమ్ వెరీ ఫుల్ ఎంజాయ్ దిస్ షో. 25 సంవత్సరాలు చిరంజీవిని కనిపించారండి మాకు. అది మళ్ళీ సూపర్. చిరంజీవి గారు కొత్తగా ఉన్నారు మొత్తం మీద. అది చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఆయన మెగాస్టార్ గారికి కట్ట సినిమా ఇది. చెప్తున్నా కదా, రియల్గా సంక్రాంతికి ఇట్టు ఆయనే కొడుతున్నాడు. బ్యాక్ ఫాస్ట్ చెప్తున్నారు కదా, బాగుంది సినిమా. చిరంజీవి సూపర్. చిరంజీవి గారు అంటే అలా పూర్వం చిరంజీవిలా చూపించారు సినిమా. ఎలా ఉన్నాడు? కుర్రోడ్లా ఉన్నాడు. కుర్రోడు పంచి ఎవడో చిరంజీవి ముందు. మెగాస్టార్ అంటే ఎలా ఉండదు తెలుసా? చిరంజీవి గారు అంటే ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ సాంగ్స్ కాదండి, రియల్ చెప్తున్నా. కుర్రోడు ఎవడు పంచాడు ఆయన ముందు రియల్ గా. చిరంజీవి అంటే సూపర్. మెగాస్టార్ అన్న ఎన్నానైనా సరే ఇంకా బాగా ఎక్కేస్తారన్న. సూపర్, అదిరిపోయిందని. ఎందుకంట ఏ హీరో ఆడు ముందు సరిపడన్న. ఎంతమందిగా సమాధానం. ఈ టైంలో కుర్రోళ్ళతో కలిసి అంటే పోటీగా చెప్తారు. పోటీ కాదన్నా, ఈడికే పోటీ. అందరూనే ఈడికే పోటీ. మెగాస్టార్ మేము చెయ్యాలనుకుంటాను. నేను వింటేజ్ రివ్యూ ఆఫ్ మెగాస్టార్. బ్యాక్ స్టార్ బాగుందండి. అంటే చిరంజీవి గారు ఒకప్పుడు అంటే 70లోను 80లోను అంతకన్నా ఇంకా బాగా చేశారు. ఇంకా యాక్షన్స్ అవి చాలా బాగున్నాయి. చిరంజీవి యాక్టింగ్ సూపర్ ఉందండి. సర్పవరం నుంచి వచ్చాం, మొత్తం బ్యాచ్ అందరూ వచ్చాం. మొత్తం చిరంజీవి గారి సినిమా మనకి పండగ సినిమా కొట్టింది. మనకి పండగ సినిమా చిరంజీవి గారిది. చాలా
సినిమా అయితే మాత్రం ఫ్యామిలీకి చాలా వరకు అంటే పిల్ల పాపలతో అందరూ కూడా వెళ్ళి ఎంటర్టైన్ చేస్తూ అంటే ఏదైతే కోరుకుంటా చిరంజీవి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బంపర్ బలం చేయని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ కుటుంబాలతో వచ్చి సినిమా చూసే విధంగా సినిమా ఉన్నదని చెప్పేసి అభిప్రాయం తెలుపుతారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. Please watch YK News. Don't forget to subscribe YK News channel